హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. నేను ఒక మినీ వ్లాగ్తో వచ్చేసాను. మినీ వ్లాగ్ అనేసి రోకలి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేంటంటే యాక్చువల్గా పెళ్ళికి ముందు పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే పసుపు కొట్టి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారనమాట. పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది ఐ థింక్. అలాంటి పసుపు కొట్టడానికి నేను మా పక్కన ఇంట్లో అమ్మాయిది మ్యారేజ్ ఉంటే వచ్చానన్నమాట. అక్కడ తీసాను ఈ వీడియో. ప్రతి అమ్మాయి లైఫ్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది మ్యారేజే. ఏ అమ్మాయికైనా ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. చాలామంది జీవితాలను ఒక మలుపు తిప్పిన విషయం కూడా అవుతుంది మ్యారేజ్ అనేది. కొందరికి హ్యాపీనెస్ ఇస్తే కొందరికి బాధిస్తుంది. యాక్చువల్గా ఇక్కడైతే అమ్మాయి లేదు. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట. సో అమ్మాయి లేదు, మేమే వచ్చాము. ఈ పసుపు ఇప్పుడు కొట్టిన పసుపుని మళ్ళీ ఏమంటారంటే వెనకటేమో పెద్ద పెద్ద రోకన్లు కాబట్టి మొత్తం వాళ్ళే పిండి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయట పిండి గిన్నెకి ఇచ్చి పసుపు పట్టిస్తారు. పట్టించి అది మళ్ళీ అమ్మాయికి పెళ్ళి ఎండింగ్లో సారే పోస్తారు కదా, అక్కడ యూజ్ చేస్తారనమాట ఈ పసుపుని. ఇక్కడ పసుపు అయితేంది, బియ్యం పిండి అయితేంది. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ఒక 5 చాటల బియ్యం కూడా చెరగాలంట. నాకు తెలీదు, అన్నీ ఇక్కడ ఆంటీ చెప్తే విన్నాను నేను. ఇలా చేసిన పసుపును బియ్యంను అమ్మాయికి సారె పోస్తారు. చాలామంది అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సారెలో ఇవన్నీ కల్పిస్తారనమాట కంపల్సరీగా. యాక్చువల్గా ఇట్లా పసుపు కొట్టేటప్పుడు ఒక సాంగ్ ఉంటుందంట. ఈ ఆంటీ అన్నారు, కానీ ఇక్కడ సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది. అట్లా నేను పాడే సాహసం కూడా చేయలేను, నా ఛానల్ బ్యాన్ అవుతుంది నేను పాడితే. సో అందుకనేసి ఇక్కడ పాటలు ఏం పెట్టలేదన్నమాట. ఇక్కడ ఒక 5 ముత్తైదులతోటి పసుపు అయితే దంచి ఇచ్చిరనమాట. 5 అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మంది కూడా యాడ్ అవ్వచ్చు. మేము కరెక్ట్గా 5 మెంబర్స్ ఉన్నాము. సో 5 మెంబర్స్ వచ్చాము. మా ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళది. సో మేము 5 మెంబర్స్ దగ్గర అక్కడ నా పక్కన నిల్చున్నామే మా అత్తయ్య అనమాట. మా అత్తయ్య, నేను, ఇంకో ముగ్గురు ఆంటీ అందరం కలిసి పసుపు అయితే దంచేసామన్నమాట. అండ్ నా పెళ్ళప్పుడు కూడా ఇలానే చేశారు. కాకపోతే నా పెళ్ళికి ఎంగేజ్మెంట్ అయిన రోజు ఈవినింగ్ రోజే ఇంట్లో ఉన్న అందరు కలిసి పసుపు దంచిరనమాట. ఎక్కువ టైం లేకుండే మాకు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి కలిపి ఓన్లీ 11 డేస్ మాత్రమే ఉండే. సో ఆ గ్యాపుల్ని మేము అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఎంగేజ్మెంట్ అయిన రోజు ఈవినింగే పసుపు కొట్టారనమాట. నా మ్యారేజ్ మొత్తం ఒక 1 మంత్లో అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.